హాయ్ అండి, ఇవి అలసంద వడలండి. ఉద్దిపప్పు వడ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవే అండి అలసందలు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో చూసి లైక్ చేయండి. ఉద్దిపప్పు వడ చేయడం చాలా ఈజీ అండి. అలసంద వడలు కొంచెం కష్టము. ఈ అలసందల్ని మనము 10 అవర్స్ నానబెట్టుకోవాలండి. సో నేను 10 అవర్స్ నానబెట్టాను. వాటర్ తీసేసి ఆరబెట్టుకోండి, లేకపోతే పిండి అనేది లూజ్గా వస్తుంది. అలసందల్ని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలండి. మీ ఇష్టం అండి, మీరు ఎంత స్పైస్ తింటారో దాని ప్రకారం వేసుకోండి. అల్లం వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ అవసరమైతేనే యాడ్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా కొంచెం వాటర్ మాత్రమే వేసుకోవాలి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. ఒక బౌల్లో పిండి వేసుకొని కొంచెం ఆనియన్స్ వేసుకోవాలండి. ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ బియ్యం పిండి యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే అలసంద వడలు ఆయిల్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఆయిల్ని ఎక్కువ పీల్చకుండా ఉండడం కోసం రైస్ పౌడర్ యాడ్ చేశాను. కొంచెం సోడా సాల్ట్ వేసుకోవాలండి. బాగా కలుపుకొని వడ చేసుకోవడమే. అన్నీ మిక్స్ చేసిన తర్వాత పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలండి, అంటే గట్టిగానే ఉండాలి. నెక్స్ట్ వడ చేసుకోవడమే. వడ చేసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఉద్దిపప్పు చేసినంత ఈజీగా ఇది చేయలేము. సో జాగ్రత్తగా వడ చేసుకోవాలి. మీరు ఏ స్టైల్లో చేయాలనుకుంటే ఆ స్టైల్లో చేసుకోండి. ఇలా 1 పేపర్ పైన చేసుకొని వడ అందులో వేయడమా, లేకపోతే ఓన్లీ హ్యాండ్తో చేయడం అనేది మీ ఇష్టం అండి. ఫైనల్గా వడ రెడీ అయిపోయింది. అలసందలతో చాలా రెసిపీస్ ఉన్నాయండి. ఇలా వడ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బియ్యం పిండి ఓన్లీ 1 స్పూన్ మాత్రమే యాడ్ చేయండి. ఎక్కువ యాడ్ చేస్తే మనకు అలసందల ఫ్లేవర్ అనేది పోతుంది. ఫైనల్గా వడ అనేది రెడీ అయింది. చూడండి, కలర్ఫుల్గా చాలా బాగుంది. మేము కర్డ్లో వేసుకొని తిన్నాము. ఆ కర్డ్తో కూడా చాలా బాగుంది. నెక్స్ట్ చట్నీతో కూడా తిన్నాము. సో చట్నీతో కూడా ఇది చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.